ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపులపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న 6 విడతల కరువు భత్యం డిఏ మరియు పీఆర్సీ ఎరియర్స్ చెల్లింపులపై ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లభించలేదని ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారండి. గురువారం జరిగిన ఎన్జీఓ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, చెల్లింపుల బకాయిలు మరియు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగింది. అలాగే గడిచిన 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఎరియర్స్ మరియు డిఏ బకాయిలు చెల్లించాల్సిందిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన విషయం ప్రస్తావించారు. అలాగే మధ్యంతర భృతి, ఇంటరం రిలీఫ్ చెల్లింపులపైన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రస్తుత ప్రభుత్వం అనుభవం సానుకూలంగా ఉందని శివారెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే ఇక శివారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రస్తుత ప్రభుత్వ సానుకూల వైఖరిని ప్రస్తావించారు. ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. పీఆర్సీ కమిటీకి కమిషన్ నియమించడంతో పాటు నివేదికలు త్వరగా అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నివేదిక అందే వరకు అంతర భృతిని చెల్లించవలసిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. అలాగే కెవి శివారెడ్డి ఉద్యోగులపైనే కాకుండా పెన్షనర్ల సమస్యలపై కూడా దృష్టి సారించారు. పెన్షనర్లు జిఎల్ఐ, జిపిఎస్ చెల్లింపుల బకాయిలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై సానుకూల దృష్టిని చూపడం అభినందనీయమని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు, సంఘాలు, నాయకులు సమిష్టి బాధ్యత వహించాలని కెవి శివారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు, కౌశాధికారి రంగారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ తాలూకా యూనిట్ అధ్యక్షులు, కార్యదర్శులు చర్చల్లో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలు గతంలో నిరసనలు, పోరాటాలు చేసి సాధించలేని పలు అంశాలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించగలదని ఆశాభావం వ్యక్తమైంది. అలాగే ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే సమిష్టి అభివృద్ధిలో భాగమవుతుందని స్పష్టం చేసింది.